హాయ్. జీవితంలో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఎవరితో, ఎక్కడ, ఎలా మాట్లాడాలి అనేది జాగ్రత్తగా తెలిసినప్పుడే ఆ కమ్యూనికేషన్ అనేది కరెక్ట్‌గా ఉంటది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక వ్యక్తి పాటల కచేరీకి వెళ్ళాడు. అప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఒక సీటు ఖాళీగా ఉంటే కూర్చున్నాడు. పక్కనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఏదో కొంచెం కమ్యూనికేట్ అవుదాం పక్కన వ్యక్తితో అన్న ఉద్దేశంతో చాలా చండాలంగా పాడుతుంది కదా! ఈవిడెవరో కానీ అన్నాడు. అతను అలా సీరియస్‌గా చూసాడు. సరే సైలెంట్‌గా ఉన్నాడు. తర్వాత కాసేపు అయ్యాక మళ్ళీ అన్నాడు. ఈవిడెవరో కానీ కర్ణ కఠోరంగా పాడుతుందండి బాబు! ఎలా వింటున్నారండి మీరు? అని అడుగుతాడు. ఇతని పక్కన ఉన్న వ్యక్తి ఆవిడ మా ఆవిడే అని సీరియస్‌గా అంటాడనమాట. ఇతనికి కాసేపు ఏం మాట్లాడాలో అర్థం కాదు. తర్వాత ఇంకా అతనితో కొంచెం మంచి అవ్వాలనే ఉద్దేశంతో మీ ఆవిడ తప్పేం లేదండి. మీ ఆవిడ బానే పాడుతున్నారు. కానీ ఆ పాటలు రాసిన వ్యక్తే సరిగ్గా రాసినట్టు లేదు. సో, మీ ఆవిడ తప్పేం లేదండి. మీ ఆవిడ బానే పాడుతుంది అని అంటాడు. ఆ పాటలు రాసింది నేనే అని ఇంకా సీరియస్‌గా అంటాడు. సో, అందుకని మనం ఎప్పుడైనా ఎవరితోనైనా కమ్యూనికేషన్ పెంచుకోవాలి అనే ఉద్దేశం మంచిదైనా కానీ ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్‌లో ఎవరితో మాట్లాడుతున్నామో అనేది తెలుసుకొని మాట్లాడగలిగినప్పుడే ఆ కమ్యూనికేషన్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. లేదనుకోండి ఇలా మిస్‌అండర్‌స్టాండ్ అయ్యే అవకాశం ఉంటది. ఓకే. థ్యాంక్ యూ.